ఏ అందాన్ని బట్టి అయితే అతిశయించి కుర్రోళ్ళతో తిరిగానో, ఏ అందాన్ని బట్టి నేను అతిశయించి లోకంలో విచ్చలవిడితనంగా తిరిగానో, అందం అనేది నా ముఖాన్ని నేను చూసుకోలేనంత వికారంగా తయారైందా, నీచంగా అయిపోయిందా, ఒకరు కూడా చూడడానికి అసహించుకున్నంతలాగా అయిపోయింది. ఒకనొక రోజున అనుకోకుండా నాకు కడుపు నొప్పి రావడం జరిగింది. సంవత్సరం పోయిన తర్వాత కరెక్ట్గా 2020 సంవత్సరంలో నాకు మొక్కమంతా కూడా మచ్చల్లాగా చిన్న చిన్న మచ్చలు రావడం స్టార్ట్ అయింది. కోటి మందిలో ఒకరికి వస్తుంది. ఆ రక్తాలు రావడం కాదు కానీ అదొక రకమైన వాసన వచ్చేసింది. నా దగ్గర ఎవరు ఉండకూడదు, నేను నలుగురు మధ్యలో నేను ఉండకూడదు. ఎందుకంటే నలుగురు మనుషుల మధ్య నేను ఒకవేళ ఉన్నానంటే వాళ్ళు పీల్చిన గాలి, వాళ్ళు వదిలిన గాలి నాకు సోకినా కూడా నేను చనిపోయే ప్రమాదం. హెవీగా కొట్టుకోవడం ప్రారంభించి నేను ప్రభునామంలో మీ అందరికీ మా నిండు వందనాలు. చిన్న మనవి, ఈ ఛానల్ ఎలీషా ఏలియా అన్న ఛానల్ మనదే. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త సాక్ష్యాలు, కొత్త కొత్త మెసేజ్లు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు పోయేది ఏం లేదు. చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈవెన్ షేర్ చేయండి. బాప్తిస్మం తీసుకోక మునుపు నా పేరు దివ్యగా ఉండేది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా పేరు హెప్సిబాగా మార్చబడింది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, మాది అగ్రహారం అనేటువంటి గ్రామం, కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరు గ్రామంలోని మా తల్లిదండ్రులకు మేమిద్దరు సంతానం మేము జన్మించడం జరిగింది. అయితే నేను చిన్నదాన్ని, నాకంటే పెద్దది మా అక్క కూడా దేవునికి మహాకృపను బట్టి దైవజనులు వివాహం చేసుకోవడం జరిగింది. అయితే మేము చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు అయితే యేసుప్రభుని నమ్ముకున్న వారైతే కాదు, మధ్యలోనే యేసుప్రభుని నమ్ముకున్నారు. మేము మా తల్లిదండ్రుల ద్వారా దేవునిలోకి రావడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా మాకు విగ్రహారాధన అంటే తెలీదు. నాకు కానీ మా అక్కకు కానీ గుడులు ఎలాగుంటాయో అసలు అవేమీ తెలియదు. అంత ఒక ప్రతిష్ఠితులని మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచడం జరిగింది. అయితే మాకున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన నన్ను మా అక్కను కూడా ఒక క్రిస్టియన్ హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఆ క్రిస్టియన్ హాస్టల్లోనే మేము 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. మా అక్క ఇంటర్ వరకు చదివింది. అయితే 10th అయిపోయింది. 10th వరకు కూడా నేను చాలా దేవుని భక్తిలో ఎదిగాను. ఎంత భక్తిలో ఎదిగానంటే మాకు ప్రతిరోజు కూడా మార్నింగ్ పూట హాస్టల్లోని ప్రేయర్ పెడతా ఉండేవాళ్ళు. ఆ ప్రేయర్లో కూడా నెక్స్ట్ డే ఏ పాటలు పాడతారో ముందుగానే నాకు దేవుడు అవి బయలుపరచడం, అంతా దేవుడు స్పిరిచువల్గా ఉండేదాన్ని. అయితే 10th క్లాస్లోని మేము హాస్టల్లో కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల బాయ్స్ని గర్ల్స్ని కూడా సపరేట్ చేయడం జరిగింది. అప్పుడు నేను బయటకు వచ్చేయడం జరిగింది. 10th మధ్యలోనే వచ్చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ 10th సింధియా న్యూ కాలనీలోని నా 10th కంప్లీట్ చేయడం జరిగింది. ఆదర్శ్ రాయల్ విద్యానికేతన్లో కంప్లీట్ అయిపోయింది. ఇంటర్లోకి మేము అడుగు పెట్టడం జరిగింది. 10th వరకు కూడా నా యొక్క జీవితం చాలా పరిశుద్ధంగాను పవిత్రంగాను నేను చాలా చక్కగా ఉన్నాను. ఎప్పుడైతే యవ్వన కాలంలోని ఎంటర్ అవుతాం కదండి, కాలేజీకి వెళ్ళామంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు, రిలేషన్ అనేది పెరుగుతుంది కదా. ఆ ఫ్రెండ్స్ వల్ల నేను కొద్ది కొద్దిగా దేవుడికి దూరం అయిపోవటం, దేవునికి సమీపంగా ఉండవలసిన నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడడం, తిరగకూడని వాళ్ళతో తిరగడం, స్నేహం చేయవలసిన వారితో స్నేహం చేయకపోవటం, ఇలాగా ఉండేదాన్ని అనమాట. అంటే నేను క్రైస్తవురాలనే పేరుకు కానీ క్రైస్తవ జీవితాన్ని కలిగిన వ్యక్తినైతే నేను కాను. అందరూ క్రైస్తవులు వేరుగా ఉంటారు కదా. నా స్నేహితులు నన్ను ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళకి ఏదో క్యాజువల్గా నవ్వుతూ జవాబు చెప్పేసి నేను మాత్రం ఇలాగే ఉంటాను, ఎవరు ఎలాగుంటాయంటే నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి నేను మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరగటం, వాళ్ళతో పాటు వాళ్ళకి ఎటువంటి కనెక్షన్స్ అయితే ఉన్నాయో నేను కూడా అలాంటి కనెక్షన్స్ కలిగి ఉండాలని ఆశ పెట్టుకొని ఒక్కొక్కటి నా జీవితంలోకి రాకూడని ఒక్కొక్క అపవిత్రతను నేను అంటించుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్తో తిరుగుతున్నాను, మంచిగానే ఉంది, లైఫ్ సాగిపోతుంది అనుకున్న సమయంలో నేను మా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి చెప్పాను కదండి, హాస్టల్లో ఎలాగే జాయిన్ అయ్యామో అలాగే ఆర్థిక పరిస్థితులు మరీ విపరీతం అయిపోవడం వల్ల మా తండ్రి గారికి మేము సహకారులుగా ఉండాలని అక్క నేను కూడా చదువు మానేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఉద్యోగంలో జాయిన్ అవ్వటం వలన నేను అనుకున్నాను ఇంకా నా తల్లిదండ్రుల అవసరం నాకు ఉండదు,
ఒకరిని చెయ్యి చాపేంత పరిస్థితి నాకు రాదు. నా కాళ్ళ మీద నేనే బతకాలి. ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. మా ఫ్రెండ్స్ అందరికంటే కూడా నేనే మంచి పొజిషన్‌లో ఉండాలి. సో, దానికోసం నేను చెయ్యని ప్రయత్నాలు లేవనమాట. కొద్దిగా ప్రయత్నించిన నా ప్రయత్నాలన్నీ కూడాను రోజు రోజుకి వాటి మీద కాన్సంట్రేషన్ అనేది గురిగా పెట్టుకున్నాను. నేను నిలబడాలి, నేనేదో సాధించాలి, నేను గొప్పదాన్ని అయిపోవాలి అన్నటువంటి మైండ్ ఆశతో. అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం గర్వం ఉండేది. ఎలాంటి గర్వం అంటే, నాకు జ్ఞానం జ్ఞానం దేవుడు కృపను బట్టి నాకు అనుగ్రహించాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు కదని స్తుతించడం మానేసి, దాన్ని నేను గర్వంగా తీసుకొని నాకు జ్ఞానవంతురాలిని అనేటువంటి ఒక విపరీతమైనటువంటి గర్వానికి పోయేదాన్ని. ఒక్కసారి చదివినా కూడా నాకు గుర్తుండిపోయేది. మరలా నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు మరలా నేను బుక్స్ తీసి చదివేదాన్ని కాదు. అంటే టీచర్స్ చెప్తున్నప్పుడే, లెసన్స్ చెప్తున్నప్పుడే నేను గుర్తుపెట్టుకొని ఇంక మరలా చదివేదాన్ని కాదనమాట. సో, నేను చాలా జ్ఞానవంతురాలిని. అంతేకాకుండా నేను అందంగా ఉంటాను. సో, నాకు ఏ అబ్బాయి అయినా త్వరగా పడిపోతారు అనేటువంటి ఉద్దేశంతోటి నేను తిరిగేదాన్ని అనమాట. ఉద్యోగంలో చేరాను. ఒక్కొక్కరితో ఫ్రెండ్షిప్లు పెట్టుకోవడం మొదలుపెట్టాను. ఆడవాళ్ళతో కూడా నేను సహజీవనం చేసే అంత దారుణంగా స్థితిలోకి దిగజారిపోయాననమాట. అయితే మగవాళ్ళతోటి మాట్లాడడమే కాకుండా వాళ్ళతోటి రాంగ్ రిలేషన్స్ పెట్టుకోవటం, వాళ్ళతో తిరగటం, అంటే వేరు వేరు పనులకంటే వెళ్ళేదాన్ని కాదు కానీ వాళ్ళతో బైకుల మీద తిరగటం, డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి మళ్ళా బీచ్లకి వెళ్ళటం, ఇలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే నేను జీతం ఇస్తున్నాను, నన్ను అడిగే హక్కు నా తల్లిదండ్రులకి లేదు అనేటువంటి రీతిగా నేను తిరిగేదాన్ని అనమాట. సో, నేను ఒకరి కింద పని చేయాల్సిన పని లేదు, ఒకరి దగ్గర చేయి చాపవలసిన పని అవసరత అయితే నాకు లేదు. సో, నేను నా కాళ్ళ మీద బతుకుతున్నాను కాబట్టి నేను ఒకరి కింద ఉండక్కని పని లేదు, ఒకరు చెప్పే పనులు కూడా నేను చెయ్యక్కర్లేదు, వాళ్ళకి నేను లోబడి ఉండాలి, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేవి ఒక అడ్వర్టైజ్మెంట్లుగానో లేదా ఒక కొటేషన్స్గా బాగుంటాయి కానీ జీవితంలో అలాంటివి అనేది మన దగ్గర ఉండవు అనేటువంటి ఒక గర్వంగా ఉండేదాన్ని అనమాట. ఇలాగ ఉంటున్న తరుణంలో ఒకానొక రోజున దేవుడు నన్ను ఒంటరిగా ఒక రూమ్లో ఉంటున్నప్పుడు దేవుడు నన్ను దర్శించి ఒక ఒక పెద్ద వెలుగు నా దగ్గరికి వచ్చింది. ఆ వెలుగులో ఒక గొప్ప సుడిగాలి నా దగ్గరికి వచ్చి, ఆ సుడిగాలి నుంచి ఒక స్వరం వినబడుతుంది. నా పేరు పెట్టి దివ్య దివ్య అని పిలుస్తున్నారు. నాకు అప్పటికే కొంచెం దేవుని వాక్యం తెలుసు, మరీ తెలియని దాన్ని అయితే కాదు. అప్పటికే సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, అప్పటికే బాప్తిస్మాను కూడా నేను పొందేశాను. సో, దేవుని స్వరం అనేది నాకు వినబడుతున్నప్పుడు నేను క్యాచ్ చేయగలిగాను. సమూయేలుని కూడా దేవుడు ఇలాగే కదా పిలిచాడు అని అనేటప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, చిత్తం ప్రభువా నేనున్నాను చెప్పండి అని సమూయేలు ఎలాగనైతే అంటాడో నేను కూడా అలాగనే అన్నానమాట. అప్పుడు దేవుని స్వరం నాతో మాట్లాడుతుంది. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నాకు కావాలి, నేను నిన్ను వాడుకుంటాను అనేటువంటి స్వరం నాతో వినిపించగానే ఆ వచ్చిన సుడిగాలి నా మీదకు ఒక్కసారిగా రావడంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. తెలియని వైబ్రేషన్ వచ్చేసింది. రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. ఏంటి ఇలా జరుగుతుంది, నాకు తెలియని అసలు ఈ ఫీలింగ్ ఏంటి, ఎప్పుడూ నేను అనుభవించలేదే. నేను ఇప్పటి వరకు కూడా క్రైస్తవురాలని, అనేక ఆరాధనలు పాల్గొన్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని. అది కూడా ఎందుకు వెళ్ళేదాన్ని అంటే మా అమ్మ పోరు భరించలేక నేను వెళ్ళేదాన్ని. అమ్మ వెళ్ళకపోతే తిడుతుంది, మళ్ళీ కొడుతుంది అన్న ఉద్దేశంతో, మళ్ళీ ఈవిడని అసలు భరించలేను అన్న ఉద్దేశంతో వెళ్ళేదాన్నే కానీ ఏదో దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి అనేటువంటిది ఇంకా నా జీవితంలో పూర్తిగా నేను కోల్పోయాను, దూరం అయిపోయాను అనమాట. ఇలాగుంటున్న తరుణంలో మా అక్కకి మ్యారేజ్ అవ్వటం, పాస్టర్ గారి చేత మా అక్కకి వివాహం జరగడం, ఇలాగా మా అక్క హస్బెండ్ బావగారు వచ్చి నాకు సువార్త చెప్తూ ఉండేవాళ్ళు. అంటే నేను సువార్త తెలియని వ్యక్తిని కాదు, కానీ దేవుని గురించి విషయాలు నాకు వెర్రితనంగా ఉండేవన్నమాట. దేవుడెవరో, అందరిలాగే దేవుడు, అందరూ ముస్లిమ్స్ అల్లాని పూజిస్తారు, హిందువులు వేరొక దేవుళ్ళని పూజిస్తారు, అలాగే క్రిస్టియన్స్ కూడా ఒక దేవుడు ఉండాలి అని అనుకొని యేసయ్యని పెట్టుకున్నారు అన్న మనసును కలిగి ఉండేదాన్ని అనమాట. సో, పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. వారు చెప్తున్న మాటలు కూడా నాకు అసహ్యకంగా ఉండేవి, కోపం వచ్చేసేవి. మీరు నాకు చెప్పొద్దు అని చిరాగ్గా చెప్పేసేదాన్ని. అంటే మంచి మాటలు చెప్తున్నా కూడా నాకు చెడ్డగా ఉండేవి అనమాట. నేను సెడి ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు వాళ్ళ మాటలు నాకు చాలా ఇంపుగా,
మంచిగా ఉండేవి. కానీ వాళ్ళ మాటలు మంచి మాటలు పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, వాక్యాలు చెప్తున్నప్పుడు నాకు నచ్చేవి కాదనమాట. కానీ అప్పటికే నాకు పిలుపు వచ్చింది కదా! ఆ పిలుపు వచ్చిన సంగతిని మా పాస్టర్ గారికి చెప్పాను. చెప్పగానే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నువ్వు చేయాల్సింది ఉద్యోగం కాదు, దేవుని పని నువ్వు చేయాలి, నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అని కొన్ని విషయాలు చెప్తే కొంచెం అలా మెల్లిగా ఆలకించాను. సరేలే, ఇది ఏదో చూద్దాంలే, ఏదో ఆలోచిద్దాంలే, ఒకవేళ నిజంగా దేవుడు ఉన్నాడంటే గనక ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు కదా! నేను ఒకవేళ నేను నిజంగా దేవుడే ఉన్నాడు అనుకో, నన్ను మార్చుకోమనండి. ఇలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడేదాన్ని అనమాట. నిజంగా దేవుడు ఉంటే నన్ను మార్చుకోమనండి, నేను ఒకరు చెప్తే నేనెందుకు మారుతాను? ఆయన నిజమైనదైతే దేవుడైతే నన్నే మారుస్తాడు కదా! ఒకళ్ళకి చెప్పినప్పుడు ఒకళ్ళు చెప్తున్న మాటలు ఆలకించి నేను మారిపోవడం ఏంటి అనేసి నన్ను అనుకునేదాన్ని అనమాట. అలాగే ఎవ్వరు చెప్పిన మాటలు కూడా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. అందరికీ వ్యతిరేకంగా ఉండేదాన్ని. కుటుంబీకులందరూ మంచిగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా మాట్లాడేవాళ్ళు. నా దగ్గరికి వచ్చేసరికి భయపడిపోయేవాళ్ళు. ఏం మాట్లాడాలంటే ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలాగా అసలు బిహేవ్ చేస్తుందో. నేను మాట్లాడిన ప్రతి మాటకి చిన్న మాట అయినా కూడా కోపంగా చెప్పేదాన్ని. నాకు చాలా కోపం ఎక్కువ. చేతిలో ఏది ఉంటే అది విసిరేసేదాన్ని. చాలా కోపం. దానివల్ల నాతో మాట్లాడడానికి కూడా నా తల్లిదండ్రులు కూడా సాహసించేవారు కాదు. అటువంటి పరిస్థితుల్లోని నేను ఉద్యోగం చేస్తున్నానని గర్వం నాకు ఉండేది కదా! ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆదివారం నాడు కూడా మందిరానికి వెళ్ళి ఎప్పుడు అయిపోతుందా అని వెళ్ళటమే లేట్‌గా వెళ్ళేదాన్ని. ఆ వెళ్ళటమే ఎప్పుడు అయిపోతుందా అని టైం వంక చూసేదాన్ని. అయిపోతే ఎప్పుడు వదులుతారురా బాబు, వెళ్ళిపోవాలి, అసలు ఇక్కడ ఉండకూడదు అన్న ఏదో తెలియని నాలోని అదొక రకంగా అయిపోయేది. మందిరంలో కూర్చుంటే ఏదో తెలియని ఫీలింగ్, నన్ను ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అన్నంటి మాటలు నన్ను ప్రేరేపిస్తూ ఉండేవన్నమాట. దాన్ని బట్టి నేను వెళ్ళిపోవటానికే చూసేదాన్ని. అసలు సండే ఆ వర్షిప్‌లో కూడా సరిగా లీనమయ్యేదాన్ని కాదు. చెప్తున్న మాటలు కూడా సరిగా ఆలకించేదాన్ని కాదు. అలాగ ఉంటున్న తరుణంలోని ఒకానొక రోజున అనుకోకుండా నాకు కడుపు నొప్పి రావడం జరిగింది. డ్యూటీ చేస్తుండగానే నాకు కడుపు నొప్పి రావడం జరిగిందనమాట. కడుపు నొప్పి వస్తుంది, ఒక రోజులో తగ్గిపోతుందిలే, సర్లే అని అనుకున్నాను. తగ్గలేదు. రెండో రోజుకి మరింత పెరిగింది. పర్వాలేదులే, ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే, నాది మెడికల్ ఫీల్డ్ వల్ల కొంచెం నాకు గ్రిప్ ఉంది మెడిసిన్ మీద. సో దానివల్ల నాకు తెలిసిన ట్యాబ్లెట్లు, తోచిన ట్యాబ్లెట్లు, ఏదో అంతకంత వైద్యం తెలుసు కదా, దాన్ని బట్టి వేసుకుంటే తగ్గుతుంది అనుకుంటే అస్సలు తగ్గలేదు. అలాగ వారం రోజుల వరకు భరించాను. భరించలేక మళ్ళీ మా మదర్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ మేడం అన్నారు, "అమ్మ నీకు స్కాన్ చేయాలి. ఎందుకంటే నేను ఇంట్లో పెట్టిన ఫుడ్ కంటే బయట పెట్టిన ఫాస్ట్ ఫుడ్స్‌కి బాగా ప్రిఫర్ చేసేదాన్ని, బాగా లైక్ చేసేదాన్ననమాట. సో దానివల్ల నాకు కడుపులో ఏమైనా అయ్యిందేమో, నీకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి" అని చెప్పారనమాట. ఇది సరిపోకపోతే, అందులో కూడా తెలియకపోతే గనుక కొలనోస్కోపీ అనేటువంటి టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చెయ్యాలి. ఇక్కడైతే మన దగ్గర దొరకదు. బయట మీరు చేయించుకోవాలంటే వేలలో ఉంటుంది. సో మీరు ఒకవేళ చేయించుకోవాలంటే కేజీహెచ్‌కి వెళ్ళిపోండి అని అప్పుడే ప్రిఫర్ చేశారనమాట. కానీ కొద్ది రోజుల వరకు బాగానే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఉండుండి సడన్‌గా ఏమైందో, పడుకోలేను, కూర్చోలేనంత పెయిన్ విపరీతంగా అయిపోయిందన్నమాట రోజులు గడుస్తున్న కొలది. అప్పుడు నన్ను కేజీహెచ్ హాస్పిటల్, విశాఖపట్నంలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ చెక్ చేశారు. ఇలా కాదమ్మా, మీరు అడ్మిట్ అయిపోవాలి, ఎందుకంటే ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం అనేది తెలియటం లేదు. అప్పటికే నాకు బోల్డెన్ బ్లడ్ టెస్టులు చేశారు. చాలా బ్లడ్ టెస్టులు చేశారు, కానీ అందులో ఎటువంటి రిపోర్ట్స్ ఎటువంటి ప్రాబ్లం అనేది సర్టిఫై అవ్వలేదన్నమాట. సో దాన్ని బట్టి వేరే టెస్టులు చేయాలి. మరి మీరు చేయించుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అని అనగానే నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక వాళ్ళు ఎండోస్కోపీ టెస్ట్ చేశారు. ఫస్ట్ అబ్డామినల్ స్కాన్ చేశారు. అందులో నార్మల్ వచ్చింది. ఇది కాదు, అబ్డామినల్ స్కాన్లో నార్మల్ వచ్చింది, ఇలా కాదు అబ్డామినల్ సిటీ స్కాన్ చేయాలి అని అన్నారు. కూడా చేశారు, అది నార్మల్ వచ్చింది. కానీ నాకు మాత్రం నొప్పి తగ్గట్లేదు. రిపోర్ట్స్ చూస్తే చాలా నార్మల్ వస్తున్నాయి, కానీ నొప్పి మాత్రం నాకు తగ్గట్లేదు. సరే ఇలా కాదమ్మా, ఎండోస్కోపీ అని గొంతులోంచి గొట్టం పంపిస్తారమ్మా. ఆ గొంతులోంచి సీసీ కెమెరా అవి ఉంటాయి. ఆ పంపించినప్పుడు పేగుల్లో ఏమైనా సమస్య ఉందేంటో తెలుస్తుంది, ఆ టెస్ట్ చేయాలని మరుసటి రోజు అన్నారనమాట. సో అలాగా చేస్తున్నప్పుడు అందులో కూడా చేశారు. అది కూడా నార్మలే వచ్చింది. ఇందులో కూడా నార్మల్ వచ్చిందమ్మా అన్నారు. ఇక నాకు నిరాశ వచ్చేసింది. ఎందుకంటే ఆ గొట్టం పరీక్ష చేస్తున్నప్పుడు అదే పేగులన్నీ విడుచుకోవాలని
ఆ గొట్టం నుంచి గాలి పంపిస్తారనమాట. ముడుచుకుపోయిన పేగులన్నీ కూడా ఏమవుతాయంటే ఇలా ఉబ్బుతాయి. ఎప్పుడైతే ఇలా ఉబ్బుతాయో అందులో నుంచి గొట్టం తోస్తూ ఉంటే లోపల నుంచి సీసీ కెమెరా ఉంటుంది ఆ గొట్టంలోనే. ఆ సీసీ కెమెరా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. పేగులన్నీ లైన్గా ఉండవు కదండి, చాలా వంకరగా ఉంటాయి కదా, అటు ఇటు ఇటు అటు కెలుకుతూ ఉంటే నొప్పి భరించలేక విపరీతమైన వామిటింగ్స్ అయిపోతూ ఉండేవన్నమాట. అయినా కూడా ఆ టెస్ట్ ఎలాగోకలాగా అయిపోయింది అని అనుకున్న సమయంలోనే ఏమోనమ్మా కడుపులో ఏమైనా నీరు పట్టిందేమో, ఒకసారి అది కూడా చెక్ చేసేద్దామని వాళ్ళు ఎక్కడుందో తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇంజెక్షన్ పెట్టి పొడుస్తూ ఉన్నారు పొట్టలోనే. ఎక్కడ కాదమ్మా ఎక్కడ, ఎక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి వాడు పొడవడం కాదు కానీ నాకు చుక్కలు చూపించినట్టు అయిపోయింది. విపరీతమైన నరకం, అసలు కళ్ళు తిరిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే పోనీ మత్తిచ్చి చేశారంటే అనుకోవటానికి, మత్తు ఇవ్వకుండా ఇక్కడ పొడిస్తే ఇక్కడ నీరు వస్తుందేమో అని అని వాళ్ళు టెస్టులు చేస్తూ ఉన్నారు. అమ్మ ఇందులో కూడా నీరు రాలేదమ్మా అంటే నీరు లేదు, ఇది కూడా రిపోర్ట్ నార్మల్ వచ్చిందని. ఎన్ని చేసినా రిపోర్ట్ నార్మలే వస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే ఒక టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో తెలిసిందా సరే, తెలియలేదా అంటే కనుక ఇంకా మేము కూడా ఏమీ చేయలేము అని అనేసారు. నాకు ఇంకా నిరుత్సాహం వచ్చేసింది. అప్పటికే ఇన్ని టెస్టులు చేస్తే నా ఒళ్ళంతా గొల్ల అయిపోయింది. ప్రతిరోజు బ్లడ్ టెస్ట్లు అంటూ చాలా బ్లడ్ తీసేసేవాళ్ళు. నాకు ఇంకా ఎలాగైపోయిందంటే పొడిచిన చోటల్లా కూడా పచ్చగా శరీరం అంతా కూడా కమిలిపోయేదనమాట. ఒక క్యానలా తీసి పెట్టి మళ్ళీ వేరే చోటుని పెట్టాలంటే చాలా నరకం, సెన్సిటివ్ అయిపోయింది. స్కిన్ అంతా కూడా చాలా సెన్సిటివ్ అయిపోయింది అనమాట. అంటే చిన్నపిల్లల దేహం ఎలాగైపోతుందో అలాగైపోయింది. సో చిన్న సూది ఇలా గుచ్చినా కూడా ఆ చోటంతా కూడా పచ్చగా కమిలిపోయేది. దాన్ని బట్టి డాక్టర్స్ కూడా భయపడేవాళ్ళు, ఆ టెస్ట్ చేయడానికి కూడా భయపడ్డారు. సో ఫైనల్గా వారు తెగించి, అమ్మ నువ్వు ఓర్చుకుంటే కనుక మేము ఈ టెస్ట్ చేస్తాం, నువ్వు అనుకున్నంత సింపుల్గా ఉండదు. ఇప్పటి వరకు జరిగింది టెస్ట్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేము చేయబోతున్న టెస్ట్ ఇంకొక ఎత్తు. అదేంటంటే కొలనోస్కోపీ అన్నారనమాట. ఆ కొలనోస్కోపీ ఏంటంటే, ఎండోస్కోపీ అంటే గొంతులోంచి పంపిస్తారు, కొలనోస్కోపీ అంటే మోషన్ వెళ్ళే పార్ట్ నుంచి పంపిస్తారనమాట. అంటే పెద్ద ప్రేగులు గుండా చిన్న ప్రేగులు గుండా మొత్తం అంతటిని కూడా గెలుకుతుంది అనమాట అది ఆ టెస్ట్. అప్పటికే ఏంటంటే పొట్ట ఖాళీగా ఉండాలని, క్లీన్ చేయాలని, మోషన్స్ అయిపోవాలి, విపరీతంగా మోషన్స్ అయిపోయి మొత్తం పొట్ట అంతా ఖాళీగా ఉంటేనే కానీ ఆ టెస్ట్ క్లారిటీగా రాదు, రిపోర్ట్స్ మంచిగా రావు అని ముందుకు వాళ్ళు ఏమిస్తారు, ఒక పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ని తాగితే మొత్తం మోషన్స్ అయిపోతాయి అనమాట. అప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది. అప్పటికే మోషన్స్ అయితే 1-2 మోషన్స్ అయితేనే కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది. దానికి ముందే నాకు కడుపు నొప్పి, ఆ మోషన్స్ అవడం ఏమో కానీ విపరీతమైన కడుపు నొప్పి ఇంకా పెరిగిపోయింది. ఈ టెస్ట్ చేయడానికి వీళ్ళు మత్తు కూడా ఇవ్వలేదన్నమాట. మత్తు ఇవ్వకుండా వీళ్ళు ఒక్కొక్కటి ఏరు ఇప్పుతూ ఉంటే అప్పటికే మోషన్స్ అవడం వల్ల పేగులన్నీ కూడా నొప్పి అయిపోయి కమిలిపోయి కదిలిపోయేటట్టు అయిపోయింది. అలాంటిది అసలు ఈ పైపు పంపిస్తుంటే ఇంకా నరకం. నేను జుట్టు పీకేసుకుంటే ఆ డాక్టర్ గారు, అమ్మ కదలకు అసలు అవ్వటం లేదని బయట ఉన్న మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మాయి ఎవరు అసలు సహకరించట్లేదు అంటే వీళ్ళు బయట భయపడిపోయేవాళ్ళు. లోపల నా పరిస్థితి అసలు చాలా అధ్వానంగా ఉండేదన్నమాట. ఆ పేగుల కన్నా లోపలికి వెళ్తూ ఉంటే అసలు నొప్పి, అసలు విపరీత, బాబాయ్ నన్ను చంపేయండి అని డాక్టర్ని మొరపెట్టుకున్నాను. నన్ను చంపేసేయండి, అసలు నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, అసలు మీరు నన్ను చంపేయండి అంటే, అయ్యో ఈ అమ్మాయి అసలు తట్టుకోలేకపోతుంది, సరే కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇద్దామని ఎప్పుడైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారో అప్పుడు నేను కామ్ డౌన్ అవ్వాను. అప్పుడు మత్తు ఇవ్వడం అంటే నాకు తిమ్మిరి ఇచ్చారు, మొత్తం పూర్తిగా నేను కాన్షియస్లోనే ఉన్నాను. అయితే ఇస్తున్నప్పుడు నాకు ఎదురుగా స్క్రీన్ కనిపిస్తుంది, ఎందుకంటే సీసీ కెమెరా గొట్టంలో పడి వెళ్తుంది కదా, ఎదురుగా సీసీ కెమెరా కనిపిస్తుంది. ఆ సీసీ కెమెరాలో నా యొక్క పేగులన్నీ కనిపిస్తున్నాయి. పేగుల్లోనే ఒక పేగు ఏమైందంటే మొత్తం అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి డ్రై అయిపోయి బాగా ముడిచిపోయింది అనమాట. అంటే సరిగా నేను అన్నం తినేదాన్ని కాదు, దాని మూలాన నేను నా కడుపులో ఉన్న పేగులన్నీ కూడా బాగా పలచబడిపోయి ఏమవుతుందంటే ఎండిపోయినట్టుగా డ్రైగా అయిపోయింది. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ కట్ చేయడానికి 2 బ్లేడ్ని యూజ్ చేశారు. బయటైతే ఒక బ్లేడ్ 6,000 రూపాయలు ఉంటుంది, అలాంటిది 2 బ్లేడ్లు యూజ్ చేసి నాకు ఒక్క పేగులోనే 6 చోట్ల 6 బయాప్సీలు తీశారనమాట. 6 చోట్ల కట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అంతటిని కూడా క్లియర్ చేశారు. ఆ తీరా బయాప్సీ రిపోర్ట్ రావాలంటే 20 రోజులు పడుతుందమ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. ఆ బయాప్సీ రిపోర్టు సరే ఏదో ప్రాబ్లం అనేది రెక్టిఫై అయ్యింది కదా, నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా అని నేను అనుకున్నాను. కానీ ఆ బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా అసలు
క్లారిటీ రాలేదు. ఇది అల్సర్ లాగా ఉన్నట్టుంది, కానీ అల్సర్ కాదు. ఏంటో కూడా మాకు తెలియటం లేదమ్మా. సో ఇది అల్సరేటివ్ కొలనైటిస్ లాగా ఉంది కాబట్టి మేము దీనికి మెడిసిన్ పెడతాము. ఆ మెడిసిన్ పనిచేస్తే సరే, లేదంటే కనుక మధ్యలోనే ఆపేయొచ్చు అని అన్నారు. కొద్ది రోజుల వరకు అలా సంవత్సరం పాటు వరకు కూడా మందులు వాడడం జరిగింది. మందులు వాడడం సంవత్సరం బాగానే అయిపోయింది కదా అనుకుని హాస్పిటల్కి చెకప్కి వెళ్తే వాళ్ళు అన్నారు మెడిసిన్ అనేది ఆపేయండి అమ్మా అని అన్నారు. యాక్చువల్గా స్టిరాయిడ్ ఒకసారి స్టార్ట్ చేశారంటే అది కొద్ది కొద్దిగా ఆపుకుంటూ రావాలి. ఒకేసారి ఆపితే కనుక అది ఏదో ఒక పార్టీ మీద ప్రభావం చూపి ఆ పార్టీని డ్యామేజ్ చేసేస్తుంది. మెయిన్ ఏంటంటే కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది అనమాట. ఒక సంవత్సరం పోయిన తర్వాత కరెక్ట్గా 2020 సంవత్సరంలో నాకు మొక్కమంతా కూడా మచ్చల్లాగా చిన్న మచ్చలు రావడం స్టార్ట్ అయింది. చిన్న మచ్చలు రావడం కాస్త ఒళ్ళంతా ఉబ్బిపోవడం జరిగింది. ఒళ్ళు ఉబ్బిపోవడం, పొట్టది పొంగిపోవటం, కాళ్ళు ఇంత లావడం పొంగిపోవడం. నేను ఉన్న బాడీకి నేను చాలా సన్నంగా ఉండేదాన్ని. నేను సన్నంగా ఎంతైతే ఉన్నానో దానికి 2 ఇంతలు ఉబ్బిపోయాను. యూరిన్ బంద్ అయిపోయింది, మోషన్ బంద్ అయిపోయింది, ఊపిరి పీల్చడం కూడా చాలా కష్టం అయిపోయింది. అయితే అది కరెక్ట్గా కరోనా వేవ్ టైం వలన ఫస్ట్ కర్ఫ్యూ పెట్టారు. అప్పుడు మొత్తం ఇండియా మొత్తం కూడా మనకి ఫస్ట్ కర్ఫ్యూ పెట్టడం వల్ల రెడ్ జోన్లో ఉందని ఆ రోజు బంద్ ప్రకటించారు. దానివల్ల ఎవ్వరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఒక వెహికల్ కూడా తిరగని పరిస్థితి అనమాట. సో ఆ టైంలోనే నాకు చాలా సీరియస్ అయిపోయింది. అంటే బ్రతుకుతాను అన్న హోప్ అయితే లేదు. కొంచెం పెరిగిన మచ్చలు కాస్త పొద్దున్న పడుకొని లేచేసరికి నా కళ్ళు కనిపించడం మానేసేవి. ఇలా ఉబ్బిపోయేవన్నమాట. ముఖం అంతా కూడా ఒకటే రూపులోకి వచ్చేసింది. కళ్ళు కూడా కనిపించినంతలాగా ఉబ్బిపోయింది. పొద్దున్న లేచి ఒక మనిషిని చూడాలంటే చాలా గంటలు అయితేనే కానీ నా కళ్ళు విప్పుపడేవి కాదు. అలాగ అయిపోతున్నప్పుడు భయపడి టెన్షన్ పడి గీతం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు అన్నారు, అమ్మో ఈ అమ్మాయికి ఆయాసం వస్తుంది, మేము ఈ అమ్మాయిని జాయిన్ చేసుకోమన్నారు. ఎందుకంటే కరోనాకున్న సిమ్టమ్ కూడా ఆయాసమే. సో దానివల్ల అందరూ అన్నారు, అమ్మో ఈ అమ్మాయికి కరోనా ఉందేమో, విమ్స్కి తీసుకెళ్ళిపోండి అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే కరోనా పేషెంట్స్, అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులందరినీ కూడా ఆ విమ్స్ హాస్పిటల్లో పెట్టేవాళ్ళు. నన్ను అక్కడికి పంపిస్తే వాళ్ళు అన్నారు, అమ్మో ఇది కరోనా పేషెంట్లు ఉండే హాస్పిటల్, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి కేజీహెచ్కి అన్నారు. అక్కడికి అలా కేజీహెచ్కి తీసుకెళ్తే ఒక్క రోజులోనే 4 హాస్పిటల్కి తిరగడం జరిగింది. కానీ ఎవరు కూడా అడ్మిట్ చేసుకోలేదు. ఎందుకంటే కరోనా కదా, అందరూ భయపడిపోతూ ఉండేవాళ్ళు. బతిమలాడితే వాళ్ళు చెస్ట్ ఎక్స్రే తీశారు. చెస్ట్ ఎక్స్రేలో వాటర్ ఫామ్ అయిపోయిందమ్మ, దానివల్ల ఈ అమ్మాయికి బ్రీత్ సరిగా అందట్లేదు, ఆయాసం వచ్చేస్తుంది అని అన్నారు. మరుసటి రోజు మరలా చెక్ చేసేసరికి ఆ వాటర్ కాస్త ఎక్కడికి వచ్చేసింది, పొట్టలోకి వచ్చేసిందమ్మా అన్న. ఆ పొట్టలో నుంచి వాటర్ అంతా కూడా అలా రోజుకి పెరిగిపోతుంది. కాలులోకి, చేతుల్లోకి, అలా బాడీ మొత్తం ఇలా నా కాలును నొక్కినా, నా చేతిని నొక్కినా అలా లోపలికంతా గుంత పడిపోయేది అనమాట. అంతలాగా అయిపోయేది. అప్పుడు నాకు క్రియేటిన్ టెస్ట్ చేశారు. క్రియేటిన్ టెస్ట్ చేయడంతో అప్పుడు తెలిసింది 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యాయి అని. బాగా సివియర్ అయిపోవడంతో మళ్ళీ కేజీహెచ్కి రిపోర్ట్స్ అన్నీ పంపిస్తే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని వాళ్ళు టెస్టులు చేయడం ప్రారంభించినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎస్ఎల్ఈ నెఫ్రిటీస్ అని వాళ్ళకి తెలిసిందనమాట. ఈ ఎస్ఎల్ఈ యొక్క రోగం యొక్క ప్రభావం ఎలాగుంటుందంటే, మొదట ఈ ఎస్ఎల్ఈ రోగం యొక్క ప్రభావం అసలు ఎవరికి తెలియపరచబడదు. వచ్చిన వ్యక్తికే కానీ డాక్టర్స్కే కానీ అసలు ఎవరికి తెలియపరచబడదు. దీని యొక్క తీవ్రత ఎప్పుడు బయలుపరచబడుతుందంటే బాగా లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. అంతవరకు కూడా బయటపడదు. అంతవరకు ఇది లోపల ఉండి ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా ఒక్కొక్క భాగాన్ని కూడా ఇది ధ్వంసం చేసేస్తూ ఉంటుంది, పాడు చేసేస్తూ ఉంటుంది. మొదట నా ఇమ్యూనిటీ సిస్టమ్ మీద కొట్టి నా ఇమ్యూనిటీ సిస్టమ్ అంతటిని కూడా పాడైపోయేలాగా చేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా సెన్సిటివ్ అయిపోతుంది. తొందరగా ప్రతి చిన్న దానికి కూడా, చిన్న ఇన్ఫెక్షన్కి కూడా ఎఫెక్టెడ్ అయిపోతారు. ప్రతి చిన్నది జలుబు వచ్చినా కూడా పెద్ద రోగం కింద అది మారిపోతూ ఉంటుంది. సో అలాగా ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అయింది. తర్వాత హార్ట్లోకి వాటర్ వచ్చేసింది అన్నారు, లంగ్స్లోకి వాటర్ ఫామ్ అయిపోయింది. అలా ఒక్కొక్క అవయవం. ఫస్ట్ కడుపు నొప్పి వచ్చింది, దానికి కారణం అల్సర్ అనుకొని వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. కానీ ఈ తీవ్రత ఎప్పుడుదంటే ఈ ఎస్ఎల్ఈ యొక్క ప్రభావం కడుపు మీద, స్టమక్ మీద చూపించింది. అయితే అది లాస్ట్లో తెలియటంతో మాకు అప్పుడు డాక్టర్స్ కూడా ఏం చేయాలో తోచలేని పరిస్థితి. ఇప్పుడు మెడిసిన్ ఇవ్వాలన్నా కూడా వీళ్ళు టెస్టులు చేసి చెన్నై పంపిస్తారు.
ఆ చెన్నై నుంచి అంటే మనకి బయోప్సీ అనేది తీస్తారనమాట. కిడ్నీలో నుంచి 2 ముక్కలు తీసి అది చెన్నై పంపిస్తే ఆ చెన్నైలో ఉన్న మెడికల్ డయాగ్నోస్ అయ్యి అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే రిపోర్ట్స్ అనేవి వస్తాయి. అంటే ఈ బాడీకి, ఈ అమ్మాయి బాడీకి లేదా వేరే పర్సన్ బాడీకి ఏ మెడిసిన్ పడుతుంది అనేది కూడా వాళ్ళు పంపిస్తారు. కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేవి లేవు. ఎందుకంటే కరోనా కారణంగా మొత్తం అన్నీ కూడా బంద్ అయిపోవడం వలన ఆ ఎక్స్పోర్ట్ లేవు. సో మేము టెస్ట్ కూడా చేయలేము అని డాక్టర్స్ చెప్పేశారు. సరే నాకు అప్పటికి 21 సంవత్సరాలు. నా నా కల్ సేమ్ నా ప్రాబ్లంతో ఉన్న ఒక అమ్మాయి, కొవ్వూరు ప్రాంతంలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా ఎదురు బెడ్లోనే నాకంటే ముందుగా అడ్మిట్ అయింది. ఆ అమ్మాయి అడ్మిట్ అయిన ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, నాకు 21 సంవత్సరాలు. అయితే ఇన్ని రోజులు అయిపోతుంది కదా, సరే ఒక మెడిసిన్ ట్రై చేద్దాం, పడిందంటే ఇంకా మనం కంటిన్యూ చేయొచ్చని అమ్మాయికి శాంపుల్గా ఒక ఇంజెక్షన్ వేశారు. వాళ్ళకి తెలిసిన వైద్యంతో వాళ్ళు ఇంజెక్షన్ వేశారు. ఆ అమ్మాయికి ఫస్ట్ డోస్ బాగానే ఉంది. రెండో డోస్ వేసేసరికి బాగా విపరీతంగా గుండె కొట్టుకొని చేతులు కాళ్ళు నా కళ్ళ ముందే అమ్మాయి కాళ్ళు చేతులు 2 కొట్టుకుంటూ చనిపోయింది. నాకు అర్థమైపోయింది ఇంకా నెక్స్ట్ నేను కూడా ఇలాగే చనిపోతాను, ఇంకా నాకు లైఫ్ లేదు. నేను ఎన్నో కళ్ళు కన్నాను, నేను ఎంతో చేయాలని అనుకున్నాను, ఎంతో సాధించాలనుకున్నాను, ఇంకా అయిపోయింది, ఏమీ లేదు, నా ఇంకా డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరు అన్నటువంటి ఒక ఒపీనియన్లోకి వెళ్ళిపోయాను. అంత స్థితిలో కూడా నాకు దేవుడు గుర్తు రాలేదు. అయ్యో యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, ఇన్ని రోజులు చర్చికి వెళ్తున్నాం కదా, ఎంతో కొంత విశ్వాసం అనేది నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి మా తల్లిగారు మమ్మల్ని విశ్వాసంలోనే పెంచారు. కానీ యవ్వన కాలంలోకి వచ్చేసరికి ఆ విశ్వాసపు నేత్రాలు అనేవి నాకు మూయబడిపోయి నాకు విశ్వాసం అనేది కొరత అయిపోయింది. దేవుడి మీద నమ్మకం తగ్గిపోయింది. సో అప్పటికైనా దేవుడి మీద విశ్వసిస్తే దేవుడు కార్యం చేస్తాడు అన్నటువంటి హోప్ అనేది నాకు లేదు. ఆ బెడ్ మీద ఉండి నా చావు కోసం ఆలోచిస్తున్నాను. అంటే ఎలాగ చచ్చిపోతాను, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, రేపు నేను ఎలా చనిపోతాను అనేటువంటి ఆలోచనే. ఇంకా రోజులు గడిచిపోతున్నాయి. ఇంకా నన్ను భవానీ వార్డులో వేశారు. వెళ్ళటమే భవానీ వార్డులో వేశారనమాట. కేజీహెచ్లో భవానీ నగర్ వార్డు అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని, అంటే కొద్ది క్షణాల్లో రేపు ఎల్లుండిలో చనిపోతారన్న పేషెంట్స్ని అందులో అడ్మిట్ చేస్తారు, అందులోనే జాయిన్ చేస్తారనమాట. అలాంటి సిచ్యువేషన్లో నన్ను అక్కడ జాయిన్ చేశారు. అక్కడ నన్ను ఎప్పుడైతే పెట్టారో నా చుట్టుపక్కల శవాలే. వచ్చేవాళ్ళు బెడ్ మీద పడుకోబెట్టేవాళ్ళు, మరుసటి క్షణంలో చనిపోయేవాళ్ళు, తీసుకెళ్ళిపోయేవాళ్ళు. దీంతో నాకు బీపీ 160, 170, 180 అలా వెళ్ళిపోయేది, తగ్గేది కాదు. బీపీ నార్మల్ అయితేనే కానీ అసలు ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదు అనేసారనమాట. అయితే పొట్ట ఒకటి ఉబ్బిపోతుంది కదా, ఆ పొట్టలోంచి నీరు ఫామ్ అయిపోయిందమ్మా, ఆ నీరు తీసేయాలి అని చెప్పేసి అన్నారు. ఆ నీరు ఎప్పుడైతే తీసేశారో నాకు ప్రోటీన్స్ అన్నీ కూడా ఆ వాటర్లో నుంచి వచ్చేయడం జరిగిందనమాట. ప్రోటీన్స్ పోవటం, నాకు కాళ్ళు చేతులు సరిగా రాలేదు, పడిపోయిన స్థితి అయిపోయిందనమాట. నా అంతటా నేను బాత్రూమ్కి కానీ వెళ్ళలేను, నా అంతటా నేను నిలబడలేను, నా అంతటా నేను పడుకోలేను. ఒక వ్యక్తి నన్ను లేపి 2 చేతుల మీద తీసుకెళ్ళి పడుకోబెట్టాలి, 2 చేతుల మీద లేపి కూర్చోబెట్టాలి, అటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాను అనమాట. ఒకవేళ నడవాలని ట్రై చేసినా కూడా నా కాళ్ళు నిలబడేవి కాదు, ఎందుకంటే ప్రోటీన్స్ అన్నీ పోయినవి అనమాట. అలాగా ప్రోటీన్స్ అన్నీ పోతున్నాయని చెప్పి వాళ్ళ డాక్టర్లు ఏం చేశారంటే ప్రోటీన్ బాటిల్ అనేది ఎక్కించడం జరిగింది. ఒక ప్రోటీన్ బాటిల్ 6,000 రూపాయలు ఉంటుంది అది. అలాంటిది 3 బాటిల్స్ ఎక్కించారు నాకు. అయినా కూడా కాళ్ళలోని సత్తు అనేది నాకు పనిచేయలేదు, కీళ్ళ వదిలేసినాయి అనమాట. మొత్తం కాళ్ళు చేతులు వదిలేయడం వల్ల మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయినట్లుగా అయిపోయింది. ఆ పరిస్థితుల్లోని ఒక్కటే అనుకున్నాను, నిజంగా అప్పుడు అనుకున్నాను, నిజంగా దేవుడు ఉన్నాడా అని అనుకున్నానే కానీ దేవా నువ్వు నన్ను తగ్గించు అని అడగలేదు. నేను దేవుడు ఉన్నాడా అన్న ఆలోచన వచ్చింది కానీ నువ్వు నన్ను తగ్గించు అని మాత్రం నేను అడగలేదనమాట. ఆ టైంలోని నాకు ఇంజెక్షన్స్ వేస్తున్నా కూడా చాలా రోజులు అయిపోయింది కదా, ఫుడ్ లేదు. ఎందుకంటే కొంచెం లిక్విడ్ తీసుకున్న కడుపు మొత్తం ఉబ్బిపోవడం వల్ల, అంటే నా కడుపు 9th మంత్ ప్రెగ్నెన్సీ ఎలాగుంటుందో అంతలా ఉబ్బిపోయింది అనమాట. కొంచెం లిక్విడ్ తీసుకున్న వాటర్ కానీ లేదా మెడిసిన్ వేసుకోవడానికి టానిక్లు వేసుకోవడానికి కొంచెం ఒక కప్పుతో వాటర్ పెట్టినా కూడా
తాగినా కూడా నాకు ఆయాసంలాగా వచ్చేసేదనమాట. సో, అందువలన నాకు ఫుడ్ లేకపోవటం, వాళ్ళు ఇస్తున్న ఇంజెక్షన్స్ కూడా నాకు పనిచేసేవి కాదనమాట. యూరిన్ పాస్ అవ్వటానికి లాసిక్స్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అది చిన్న పిల్లలకు కూడా పనిచేస్తది. కానీ నా బాడీ చాలా సెన్సిటివ్ అయిపోవటం వల్ల నాకు చాలా రియాక్షన్స్ వచ్చేసినాయి అనమాట. ఎంతలాగా రియాక్షన్ అంటే నా కాళ్ళు చేతులు కొట్టేసుకొని 2 చేతులు బాధేసుకునేదాన్ని. 2 కాళ్ళు కూడా కొట్టేసుకొని తలని గట్టిగా అంటే చపాతీ ముద్దని తొక్కిది సాగదీస్తే ఎంతలాగా సాగుతుందో నా నరాలన్నీ కూడా ఎవరో అంతలాగా సాగదీసేస్తున్నట్టుగా అనిపించింది. అంత నొప్పి, విపరీతమైన పెయిన్. వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షను 2 గంటల సేపు కూడా నాకు ఆ నొప్పి తగ్గేది కాదు. మగవాళ్ళు బావ కానీ నాన్న కానీ చాలా గట్టిగా ప్రెస్ చేసేవాళ్ళు. నొప్పి కోసం భరించలేకపోతున్నానని గట్టిగా నొక్కేవాళ్ళు కానీ ఆ నొప్పి నాకు తగ్గేది కాదు. ఎందుకంటే లోపల నరాలన్నీ కూడా నొప్పులు అంత విపరీతంగా వచ్చేసేవి. ఆ 2 గంటల సేపు అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోయిన తర్వాత గట్టిగా నొక్కడం వల్ల నొప్పి తట్టుకోలేక వాళ్ళు గట్టిగా నొక్కేవాళ్ళు కదా, ఆ నొక్కడం వల్ల నొక్కిన ప్లేస్ అంతా కూడా పచ్చగా కమిలిపోయి అదంతా కూడా విపరీతమైన నొప్పి వచ్చేసేది. ఇంత నరకయాతన పడే కంటే చచ్చిపోతే మంచిది కదా, చచ్చిపోతే బాగుండు కదా అనేటువంటి ఆలోచన వచ్చేసి సరే ఏదేమైనా కూడా నేను ఎలాగా చనిపోతాను, కానీ ఈ నరకం అనిపించే బదులు నువ్వు ముందే చంపవచ్చు కదా దేవుడా అని అడిగాను నేను. బెడ్ మీద ఉండి ఆ నొప్పిని తగ్గలేక చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. తర్వాత 2 గంటల సేపు అయిపోయిన తర్వాత అప్పుడు కూల్ అయిపోయిన తర్వాత చాలా పచ్చగా కమిలిపోయినట్లుగా అయిపోయింది. ఎప్పుడైతే అలాగ అయిపోయిందో కొద్దిసేపటికి అనుకున్నాను, చనిపోతే బాగుండు కదా, ఎందుకు ఈ నరకం అనిపించే కంటే ఒక్కసారిగా చనిపోతే ఎంత బాగుండు అని అనుకుని ఈలోపు రౌండ్స్కి వస్తారు కదండి డాక్టర్లు. రౌండ్స్కి వచ్చినప్పుడు మా అమ్మగారిని పిలిచి నీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడిగితే అంటే సైడ్కి పిలిచి అడిగారంట. నాకు 2 పిల్లలండి, పెద్ద పాపకి పెళ్ళి అయిపోయింది అంటే మరి ఈ పాపకి పెళ్ళి అయిందంటే అవ్వలేదండి అంటే ఈ అమ్మాయి బ్రతకదు, మీకు ఒక్కటే కూతురు అనుకోండి, ఇంక ఈ అమ్మాయి చనిపోతుంది, బ్రతకదు అనేసి అన్నారనమాట. అనగానే ఆవిడ ఏడ్చారు. ఆ విషయాలు నాకు తెలియవు, కానీ ఈలోపే నేను మంచం మీద పడుకొని నేను ఊహించుకుంటున్నాను నా చావు కోసం. చావుకు సంబంధించినటువంటి పాటలు పాడుకోవటం అలాగా అలాగా నాకు నేనే తలుచుకుంటూ ఉండేదాన్ని. ఎందుకమ్మ అలాంటి పాటలు పాడుతున్నావు అని మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు. కానీ నా బాధ అనేది వాళ్ళకి తెలియదు కదా, చూస్తున్నారు కానీ నా బాధను వాళ్ళు అనుభవించలేరు. అయితే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సూపరింటెండెంట్ డాక్టర్ వచ్చారు. అప్పటికి నాకు 30 రోజులు అయిపోయింది. ఏ మెడిసిన్ వేసినా పని చేయటం లేదు. ఖాళీగా ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచడం ఎందుకు, ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి పంపించేసేయండి, ఈ అమ్మాయికి మెడిసిన్స్ కూడా పని చేయటం లేదు అని నా కళ్ళ ముందే నన్ను అడిగారు. నీకు పెళ్ళయిందా అన్నారు. లేదండి, లేదు సార్ నాకు పెళ్ళి అవ్వలేదు అన్నారు. నీకు పెళ్ళి అవ్వదు, ఇంకా నువ్వు చనిపోతావు, నువ్వు బతకో, ఎందుకు ఈ అమ్మాయిని ఇంకా ఇక్కడే ఉంచారని కొంచెం ర్యాష్గా మాట్లాడు. నా వెనక మాట్లాడింది ఒక ఎత్తు అయితే నా కళ్ళ ముందే ఆ సూపరింటెండెంట్ డాక్టర్ వచ్చి మాట్లాడేసరికి ఇంకా మొత్తం నీరు గారిపోయింది. అయితే పక్కా నేను ఖచ్చితంగా చనిపోతాను, ఇంకా నాకు బతికే చాయిస్ చిన్నది కూడా లేదు అని ఇలాగ ఆలోచించుతూ ఉండగానే అనుకోకుండా నా బ్రీత్ అనేది చాలా హెవీగా కొట్టుకోవడం ప్రారంభించి నేను కాన్షియస్ని కోల్పోయి కరెక్ట్గా ఏప్రిల్ 20వ తారీఖు 2021 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు 2021 సంవత్సరంలోని డాక్టర్స్ నన్ను కిందకి షిఫ్ట్ చేస్తారు, ఈ అమ్మాయి చనిపోతుంది అని. ఎందుకంటే ఇలా కొడుతున్నారు. మా అమ్మ వాళ్ళు కూడా నా మీద పడి చిన్న లెగు అని కొడుతున్నారు, కానీ నాకు స్పృహ లేదు. ఇంజెక్షన్స్ చేస్తున్నారు, అయినా పని చేయటం లేదు. చాలామంది నా కోసం ప్రేయర్స్ చేస్తున్నారు, చాలామంది నా సంగతి తెలిసి ఉపవాసాలు ఉన్నారు, ఆల్ నైట్ ప్రేయర్స్ ఉన్నారు. ఇవందరూ చేస్తున్నారు, కానీ మొదట నాలో ఆ స్థాయికి వెళ్ళినా కూడా నాలో విశ్వాసం లేదు. బ్రతికించగలడు దేవుడు అన్న విశ్వాసం, నమ్మకం నాలో లేదు. లేకపోయేసరికి ఫైనల్ ఇంకా డాక్టర్ గారు వచ్చారు. ఇంకా ఈ అమ్మాయి కొద్ది క్షణాల్లో చనిపోతుంది, మేము ట్రీట్మెంట్ చేయడం మానేసాం, ఇంకా మేము ట్రీట్మెంట్ చెయ్యం, ఇంకా మేము ఆపేస్తున్నాం అని చెప్పేశారు. అప్పుడు మా అక్క మా బావగారు వెళ్ళి లేదు సార్ మీరు చేయండి అని కాలు పట్టుకొని బతిమలాడితే వాళ్ళు అన్నారు, అయితే ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తుండగా ఒకవేళ చనిపోతే కనుక మాకు మా హాస్పిటల్ సిబ్బందికి ఎటువంటి హామీ లేదు, ఎటువంటి
ప్రాబ్లం మీరు మాకు పెట్టకూడదు అని ముందుగానే మీరు మాకు సంతకం చేసి ఇవ్వండి అని చెప్పేసి ముందుగానే ఏం చేశారంటే ఆ ఫామ్ మీద సంతకం చేయించుకున్నాడు. డెత్ సర్టిఫికేట్ కూడా ముందుగానే ప్రిపరేషన్ చేసేసుకున్నారు. అంటే కొద్ది క్షణాలు ఈ అమ్మాయి ఎలాగో చనిపోతుంది అని దుప్పటి ఇక్కడి వరకు పెట్టారు. ఊపిరైతే ఆడుతుంది కానీ కాన్షియస్లో లేను. అప్పుడు రాజమండ్రిలో జాషువా పట్టాభి పాస్టర్ గారు వీడియో కాల్లోని ఫోన్ చేసి నా చెవి దగ్గర పెట్టి నా దగ్గర ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు అనుకున్నాను, అప్పుడు నా కళ్ళంటి నీళ్ళు కారడం మొదలుపెట్టింది. నేను యేసయ్య దగ్గర పశ్చాత్తాపడ్డాను. యేసయ్య, బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా, నీ సేవని నేను వద్దనే కదా ఎంత పరిస్థితి చేసుకున్నాను. నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ పిలుపుకి నేను లోబడలేదు కదా, ఇక మీదట నేను అలాగుండనేసా. నువ్వు నన్ను బ్రతికించావా, నేను నీ సేవ చేస్తాను. ఒకవేళ నేను ఈ క్షణాన్ని కనుక చనిపోయానే కనుక నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఎందుకంటే నేను బ్రతికిన బ్రతికేంటో నాకు తెలుసు. నేను చనిపోతే నేను బ్రతికిన బ్రతికి కొన్న అర్థం ఏంటో కూడా నాకు తెలీదు. అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఆ పర్పస్ నేను తిరిగి జరిగించకుండా ఒకవేళ నేను చనిపోతే ఖచ్చితంగా నేను నరకానికే వెళ్తాను. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో నేను ఇన్ని పాపాలు చేశాను, నేను ఎన్నో తప్పులు చేశాను. సో ఒక్కసారి కూడా ఒక్క సండే కూడా నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేదు, ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించలేదు. సో నాకు అర్థమైపోతుంది నేను నరకానికి వెళ్ళిపోతాను, ఆ నరకంలో ఉన్న బాధలు నేను భరించలేను అని ఆలోచించుకుంటున్నాను. నాకు నేను ఆలోచించుకొని నా కళ్ళంటే కన్నీరు కారుతున్నాయి. నేను నా పాపాలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి నేను అలా ఒప్పుకుంటూ ఉండగానే దేవుని మహా అద్భుతమైన మహాకృపను బట్టి గంటలో నా కళ్ళు నేను తెరిచాను. నేను స్పృహలోకి వచ్చాను. చనిపోతారు అన్న చెప్పిన డాక్టర్ గారే మరలా నన్ను వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత మరుసటి రోజు నన్ను డిశ్చార్జ్ ఇచ్చారు. డిశ్చార్జ్ ఇస్తూ కూడా ఒకటే మాట చెప్పారు, అమ్మ ఇక్కడ ఈ అమ్మాయికి క్లియర్ అయిపోయిందని మేము డిశ్చార్జ్ ఇవ్వటం లేదు, వేరే హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా ఈ అమ్మాయి బ్రతుకుతుందన్న హోప్ అయితే లేదు. ఈ దినానికైతే ఏదోలాగా బతికిందే కానీ రేపన్న దినానికి ఖచ్చితంగా ఈ అమ్మాయి చనిపోతుంది. బ్రతికితే ఉంచుకోండి, చనిపోతే గంట కప్పెట్టేసేయండి, పాతి పెట్టేసేయండి అని ముందుగానే డాక్టర్లు చెప్పేశారు. ఇలా నేను వచ్చేసిన తర్వాత ఇంటికి మమ్మల్ని తీసుకొని వచ్చామో లేదో మా ఆటో ఇంటి దగ్గర ఆగింది. పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే అప్పటికే నా ఫేస్ అంతా కూడా చాలా అందవికారంగా తయారైంది. నేను ఏ అందాన్ని బట్టి అయితే అతిశయించి కుర్రోళ్ళతో తిరిగానో, ఏ అందాన్ని బట్టి నేను అతిశయించి లోకంలో విచ్చలవిడితనంగా తిరిగానో, అందం అనేది నా ముఖాన్ని నేను చూసుకోలేనంత అందవికారంగా తయారైపోయింది. నేను ఆటో దిగుతున్నానో లేదో పరిగెట్టుకుంటూ ఒక ఆవిడ వచ్చి ఆ చంటి బిడ్డని నన్ను పలకరించడానికి వస్తుందేమో నేను అనుకున్నాను. ఓహో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను కదా, పలకరించడానికి వస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఆవిడ వాళ్ళ పిల్లలకి ఏవో అంటుకుపోతుందేమోనన్న దాంతో గబుబులాడుతూ తీసుకొని వెళ్ళిపోయేసరికి నా బతికి ఇంత నీచంగా అయిపోయిందా, ఒకరు కూడా చూడడానికి అసహించుకున్నంతలాగా అయిపోయిందా అని అంత చాలా ఏడ్చాను అనమాట. ఆ క్షణాన్ని అనుకుని ఈ క్షణాన్ని నన్ను చంపేసేయ్యా, నా పాపాలన్నీ నేను ఒప్పేసుకున్నాను కదా, నన్ను చంపేసే, ఈ బాధ నేను భరించలేను అని దేవుడితో మొరపెట్టాను అనమాట. ఇది ఇలా ఉంటుండగా నా శరీరం మీద ఉన్నటువంటి ఆ పొక్కులు దురద వచ్చేస్తుంది, విపరీతమైన దురద. కాళ్ళు ఒళ్ళంతా కూడా ముఖం మీద వచ్చిన పొక్కులు ఒళ్ళంతా వచ్చేసినాయి. దువ్వెంతో గోకేసుకునే దాన్ని, గోకేసుకుంటే రక్తాలు వచ్చేసేవి. ఆ రక్తాలు రావడం కాదు కానీ అదొక రకమైన వాసన వచ్చేసేది. నా దగ్గర ఎవరు ఉండకూడదు, నేను నలుగురు మధ్యలో నేను ఉండకూడదు. ఎందుకంటే నలుగురు మనుషుల మధ్య నేను ఒకవేళ ఉన్నానంటే వాళ్ళు పీల్చిన గాలి, వాళ్ళు వదిలిన గాలి నాకు సోకినా కూడా నేను చనిపోయే ప్రమాదం ఉంది. అంత సెన్సిటివ్ అయిపోయిందనమాట. సో 4 కర్టెన్స్ వేసేసి ఉన్న రూమ్నే ఒక్కరు గదే, ఆ ఒక్క గదిలోనే కర్టెన్స్ వేసేసి ఆ కర్టెన్ అవతల నా మంచాన్ని పెట్టేసి అక్కడికే భోజనం, అక్కడే టాయిలెట్ అయినా యూరిన్ అయినా ఏదైనా కూడా అక్కడికే అన్నమాట. అలాగే అక్కడికే తెచ్చేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో నేను దేవునికి మొరపెట్టాను, తండ్రి నువ్వు నన్ను బ్రతికించావు కదా, ఇలాగే ఉంచేస్తావా, నువ్వు నన్ను మార్చవా, నన్ను స్వస్థపరచవా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు, నేను ముందు హాస్పిటల్లోని ఒక డ్యూటీ చేశాను అనమాట. హాస్పిటల్లో మెడిసిన్లో చేశాను. నేను చేసినప్పుడు ఆ సార్ నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన మా ఆంధ్రప్రదేశ్లోనే టాపెస్ట్ 5లోని
ఫస్ట్ టాపెస్ట్ 5 డాక్టర్స్లోని మంచి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆయన, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని అన్నారు. అంటే అతని దగ్గర అయినా పని చేస్తుందో పని చేయదో, కానీ ఏదో మా అమ్మ వాళ్ళు ప్రాణం మీద తీపి, కూతురు బతకాలి, ఈడికొచ్చిన కూతురు చనిపోతే తల్లిదండ్రుల బాధ ఎలాగుంటుందో మీకు తెలిసిందే. అయితే ఆవిడ తీసుకెళ్ళారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారు అన్నారు, అమ్మ ఈ అమ్మాయికి వచ్చిన వ్యాధి చాలా క్రిటికల్, ఈ అమ్మాయి బతుకుతుంది అన్న అవకాశం అయితే లేదు, కానీ నేను మ్యాక్సిమం బతికించడానికి చూస్తాను. అయితే ఈ అమ్మాయికి కొన్ని మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ పనిచేస్తుందో లేదో తెలియడానికి 3 సంవత్సరాలు పడుతుంది. అది కానీ అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి, అవి మీరు కొనాలన్నా కూడా కొనలేరు. ఒక 10 మాత్రలు వచ్చి ఒక్క రకం మాత్ర వచ్చి మీకు వేలలో ఉంటుంది, మీరు కొనుక్కోగలరా అన్నారు. అయ్యో అంత పరిస్థితి మాది కాదండి, మేము కొనుక్కోలేమన్నప్పుడు ఇంటికి అలాగే దిగాలుగా వచ్చేసాం. మాత్రలు వాడకపోతే చనిపోతాను, కొనే పరిస్థితి మా ఇంట్లో లేదు. అయితే దేవుడు అక్కడున్నటువంటి కొంతమంది యవనస్తులు నా పరిస్థితిని చూసి వాళ్ళే డబ్బులు కూడేసుకొని నా మెడిసిన్కి కావాల్సిన అమౌంట్ అంతటిని కూడా వాళ్ళే నెలకి రోజుకింత అని వాళ్ళు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలాగ నా మెడిసిన్కి నేను ఖర్చు కుదిరింది కదని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నాకు బయాప్సీ చేసి ఆ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అయితే 3 సంవత్సరాలు పడుతుంది ఈ అమ్మాయి పని చేస్తుందో లేదో, ఈ బాడీకి సెట్ అయిందో లేదో తెలియాలి అన్న డాక్టర్ చెప్పారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ మెడిసిన్ 3 నెలలు పనిచేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా జీవితాంతం మెడిసిన్ వాడాలి, బతుకున్నంత కాలం మెడిసిన్ వాడాలి. ఒకసారి వ్యాధి వచ్చింది అంటే కనుక అసలు జీవితంలో ఎప్పుడూ పోదు, 1,000,000 మందిలో ఒకరికి వస్తుంది వ్యాధి. అలాంటిది ఈ అమ్మాయికి వచ్చింది, జీవితాంతం మెడిసిన్ వాడాలి. అలాగంటేనే నేను మెడిసిన్ ఇస్తాను, మధ్యలో మీరు ఆపేశారు అనుకో డబ్బులు లేవని మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుంది, ఈ అమ్మాయికి ఏమైనా అయితే నేను ట్రీట్మెంట్ చేయను అని చెప్పేసి వాళ్ళు ముందే కటాకంటిగా చెప్పారు. కానీ చెప్పిన డాక్టర్ ఆశ్చర్యపోయేంత రీతిగా 3 నెలల మెడిసిన్ పనిచేయటం, 6 నెలల్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రావటం, సంవత్సరం తిరిగేసరికి నేను మెడిసిన్ అంతా కూడా ఆపేయడం జరిగింది. దేవుని మహాకృప, మెడిసిన్ ఆపేస్తే మరలా వచ్చేస్తుందని డాక్టర్ చెప్పారు. కానీ మెడిసిన్ ఆపేసి ఇప్పటికి నేను 2022 సంవత్సరంలో నేను మెడిసిన్ ఆపేశాను, నేటికి 2024 సంవత్సరంలో నేను ఉన్నాను, ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాను. మెడిసిన్ పనిచేయదు అన్న డాక్టర్ పనిచేసేటప్పటికి 3 నెలలు పనిచేసేసరికి డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయికి పెళ్లి చేయకండి, పెళ్లి చేసిన వేస్ట్ అన్న డాక్టరే పెళ్లి చేయొచ్చు అని ఆ డాక్టర్ గారే చెప్పడం జరిగింది. ఎంత గొప్ప దేవుడు తెలుసండి. ఎంత క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయినా, ఇంకా చావు అంచుల వరకు వెళ్ళిపోయిన నన్ను బ్రతికించిన దేవుడు. ఇదని మనం మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్ట సమయంలో ఉన్నా, ఎవరికి బాధని చెప్పుకోలేక, నోచుకోలేక, ఎవరిని ఆదరణని పొందుకోలేక ఉన్నావేమో, ఈ దినమున దేవుడు నా సాక్ష్యం ద్వారా నీతో మాట్లాడుతున్నా. యవనస్తులారా, ఈ దినాన నేను చాలా తిరిగాను, చాలా చేయకూడని పనులు చేశాను, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను. నన్ను మార్చిన దేవుడిని అనుకున్నాను, అసలు నన్ను ఎవరైనా ప్రేమిస్తారా నేను చేసిన పనులకి అని ఒక్కొక్కసారి నేను ఆలోచించుకున్నప్పుడు ఎవరు ప్రేమించరు. ఎందుకంటే తల్లిదండ్రులే సహించలేనప్పుడు పక్కవారు, బయట వాళ్ళు ఎలా సహిస్తారండి? కానీ యేసయ్య కల్వరిలో తన రక్తాన్ని కార్చి నా పాపం అంతటినీ కడిగేసి ఒక దినాన నేను అడిగాను, యేసయ్య నువ్వు నిజంగా నా పాపాలు క్షమించావు అని అనటానికి నిదర్శనంగా నువ్వు నాకు ఏదైనా ఒక సూచన ఇవ్వు, ఏదైనా నాకు ఒక నిదర్శనంగా, ఏదైనా ఒక దర్శనము, ఏదో ఒకటి చూపించి అన్నప్పుడు దేవుడు నాకు చూపించాడండి. తన 2 చేతులను చూపించి ఒక పేపర్ ఉంది, ఆ పేపర్ని ఏం చేశాడంటే నల్లని పేపరు, ఆ పేపర్ అంతటిని కూడా ఇలాగా చింపేసినట్టుగా దేవుడు నాకు చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది, నా పాపాలన్నిటినీ కూడా ఆయన తుడిచేశాడు అని, ఆయన క్షమించేశాడు అని. ఆ దినమున నేను తీర్మానం తీసుకున్నాను. తండ్రి, మరణ పడక మీద ఉండేటప్పుడు తీర్మానం తీసుకున్నాను, నేను ఇప్పుడు కూడా అదే తీర్మానం తీసుకుంటున్నాను. నువ్వు నన్ను బ్రతికించావు, ఇక మీదట నేను నీ సేవ చేస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ పనిలో నేను ఉంటానని ఆ దినమున తీర్మానం తీసుకున్నాను. నేటికి కూడా ఆయన పరిచర్యలో ఉండడానికి తన మహాదైశ్వర్య కృపలో నన్ను అనేక చోట్ల వాడుకుంటున్నాడు, అనేక ప్రాంతాల్లో సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడు. నన్ను బ్రతికించి ఈ దినాన్ని మీ ముందు ఉంచిన దేవుడు మిమ్మల్ని బ్రతికించలేడా, మిమ్మల్ని పోషించలేడా, మిమ్మల్ని సంరక్షించలేడా? దేవుడే లేడు అనుకున్నాను. అసలు నిజానికి నేను క్రైస్తవురాలిని అయినప్పటికీ కూడా
ఇది కూడా ఒక దేవుడు ఏదో హిందువులు అనుకున్న ఒక బొమ్మను పూజిస్తున్నారు, ఒక బొమ్మను పూజిస్తున్నారు అని అనుకున్న నా జీవితంలో దేవుడు బొమ్మ కాదు, ఆయన సజీవుడని, ఆయన అద్భుత కార్యాలు చేయగలవాడని, చనిపోయిన వారిని కూడా లేపగల సర్వసమర్థుడని నేను తెలుసుకున్నాను. ఇదని మీరు కూడా తెలుసుకోవాలని ఈ కొద్దిపాటి సాక్ష్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.